నమస్తే వెల్కమ్ టు భారతి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ సీఎం కేసీఆర్ ప్రభుత్వ వైద్య వ్యవస్థను బలోపేతం చేయడంతో ప్రైవేట్ ఆసుపత్రులు మూతపడే పరిస్థితులు నెలకొన్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. కేసీఆర్ తర్వాత ఎక్కడ పోటీ చేసినా గెలిచిన జనాభిమానం గల నాయకుడు బాజిరెడ్డి గోవర్ధన్ అని వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని మరోసారి గెలిపించి అభివృద్ధిని స్వాగతించాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. దర్పల్లి మండల కేంద్రంలో 33 కోట్ల అంచనా వ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవనానికి మంత్రి హరీష్ రావు, మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్తో కలిసి శంకుస్థాపన చేశారు. సిరికొండ మండలం చీమన్పల్లి గ్రామంలో నిర్మించతలపెట్టిన పిహెచ్సి భవనానికి భూమి పూజ చేశారు. హెలికాప్టర్ ద్వారా దర్పల్లికి చేరుకున్న మంత్రి హరీష్ రావుకు హెలిప్యాడ్ వద్ద జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు, జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్, స్థానిక ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్, అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తదితరులు ఘన స్వాగతం పలకగా రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి బహిరంగ సభ వేదికను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి హరీష్ రావు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రులను మందుల కొరత, వైద్యుల కొరత వెంటాడేదని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో ప్రభుత్వం అన్ని ప్రాంతాల్లో ప్రభుత్వ ఆసుపత్రులు బలోపేతమై ప్రైవేట్ ఆసుపత్రులు మూతపడే పరిస్థితులు నెలకొన్నాయని అన్నారు. హైదరాబాద్లో కొత్తగా 4 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులతో పాటు రాష్ట్రంలో 35 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కాన్పుల సంఖ్య 30% నుండి 70% పెరిగిందని అన్నారు. ఇందులో భాగంగానే దర్పల్లిలో 33 కోట్లతో నూతనంగా 100 పడకల ఆసుపత్రిని మంజూరు చేశామని, ఏడాది కాలంలోపు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని అన్నారు. ఇదే ఆసుపత్రిలో మాతా శిశు సంరక్షణ కేంద్రాన్ని కొనసాగిస్తామని మంత్రి హరీష్ రావు స్పష్టం చేశారు. దేశంలోనే తెలంగాణ అగ్రగామిగా మారిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రజలు వాస్తవాలను గుర్తించి అభివృద్ధికి పాటుపడుతున్న ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు. సో ఎక్కడ పోటీ చేసినా విజయం సాధించిన నాయకుడు కేసీఆర్ అయితే, ఆ కేసీఆర్ తర్వాత ఆర్మూర్లో గెలిచిండు, బాన్స్వాడలో గెలిచిండు, నిజామాబాద్ రూరల్లో గెలిచిండు. అంటే అంత గొప్ప నాయకుడు, మరి అంత సీనియర్ నాయకులు, మీ అందరి అభిమాన నాయకులు పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ అన్న గారు. ఇక మా ఉద్యమ సహచరుడు, మరి
ఈరోజు రాష్ట్రంలో రహదారులను అద్భుతంగా మార్చడమే కాదు, శాసనసభ వ్యవహారాలను కూడా అద్భుతంగా నడుపుతూ ముఖ్యమంత్రి గారికి అత్యంత నమ్మకస్తుడిగా పేరు తెచ్చుకున్న మిత్రులు గౌరవనీయులు ప్రశాంత్ రెడ్డి గారు, మా హెడ్ క్వార్టర్స్ ఎమ్మెల్యే మరియు ఆత్మీయులు గణేష్ బిగాల గారు, జెడ్పీ చైర్మన్ విఠలరావు గారు పని చేసుకున్నాం దర్పల్లిలో. ఇప్పటిదాకా ఏదైనా అర్ధరాత్రి అవసరం పడితే 50 కిలోమీటర్ల దూరం నిజామాబాద్ ఆసుపత్రికి పోతా ఉన్నారు. మీరు 50 కిలోమీటర్లు పోయి రావాలంటే మధ్యలోనే కొంతమంది ప్రాణాలు పోతా ఉన్నాయి. మనకి ఇబ్బంది అవుతా ఉంది. పాము గుట్టిందో, తేలు గరిచిందో రాత్రిపూట, లేదెవరైనా మందు తాగినరో, లేదెవరైనా కాల్చుకున్నారో, లేదు ఏదైనా కారణం వల్ల ఆపద పడితే 50 కిలోమీటర్లు పోవాలంటే మాకు ఇబ్బంది అవుతా ఉంది. ఇక్కడనే ఒక పెద్ద ఆసుపత్రి కావాలని పెద్దలు బాజిరెడ్డి గోవర్ధన్ గారు పట్టుబట్టి ఇలా 100 పడకల ఆసుపత్రిని మీ దగ్గర తేవడం జరిగింది. దాదాపు 26 కోట్ల రూపాయలు ఈ 36 కదా 33 కోట్ల రూపాయలు ఈ ఆసుపత్రికి శాంక్షన్ చేశాం. అంటే ఎంత పెద్ద ఆసుపత్రి మీకు సాధించినట్టు మీ ఎమ్మెల్యే గారు. ఒక్క ఏడాదిలోగా ఈ హాస్పిటల్ పూర్తయిపోతే ఇక మీరు నిజామాబాద్ దాకా కూడా పోవాల్సిన అవసరం లేదు. మీ బిడ్డో కోడలో కాన్పైతే కూడా ఇదే దర్పల్లి ఆసుపత్రిలోనే మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి కూడా ఎమ్మెల్యే గారు కోరినట్టు ప్రారంభం చేస్తాం. అంటే ఈ ఆసుపత్రి వల్ల ఇక్కడ ప్రజల ప్రాణాలు కాపాడటం, ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు పోకుండా మీ డబ్బులు ఆదా చేసే కార్యక్రమం జరుగుతుంది. ఇంత మంచి ఆసుపత్రిని ఎమ్మెల్యే గారు పట్టుబట్టి ఇలా 33 కోట్ల ఆసుపత్రిని సంపాదించారు. నేను చాలా రోజులు అన్నా నిజామాబాద్ దగ్గరనే ఉంది కదనే, ఇన్ని పైసలు అవసరమా? మీకు చాలా కాన్స్టిట్యున్సీ మొత్తం దగ్గర ఉంటుంది, కొంత అయితే 15-20 కిలోమీటర్లనే ఉంటుంది కదా అంటే, లేలే మా దర్పల్లి వెనుకబడ్డ మండలం, మా దర్పల్లికి కావాల్సిందే, వాళ్ళకు దూరం అవుతుంది అని చెప్పి ఆయన ముఖ్యమంత్రి గారిని కలిసి నన్ను కూడా 4-5 సార్లు ఒప్పించి మెప్పించి మీకోసం ఇంత పెద్ద ఆసుపత్రిని ఎమ్మెల్యే గారు తీసుకొచ్చారు. అనంతరం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలిచిందని అన్నారు. ఉద్యమ తరహాలో కొనసాగిన మిషన్ కాకతీయ ఫలితంగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చెరువులన్నీ నిండుగా నీటితో కళకళలాడుతున్నాయని అన్నారు. ప్రభుత్వ వైద్యం ఎంతో మెరుగుపడి సామాన్య ప్రజలకు కూడా ఉచితంగా అధునాతన సేవలు అందుతున్నాయని తెలిపారు. నిరంతరం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పాలన సాగిస్తున్న తమ ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలిచి అభివృద్ధికి బాటలు వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు. ఇరిగేషన్ శాఖలో ఒక మంత్రిగా ఇంత పని చేయొచ్చా అని చెప్పి మేమందరం కూడా చాలాసార్లు అనుకునేవాళ్ళం. మిషన్ కాకతీయ అనే ఒక కార్యక్రమాన్ని తెలంగాణ ఉద్యమంలో వారు ఎట్లనైతే పనిచేసినారు అట్లా మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని కూడా తెలంగాణ ఉద్యమంలో అదొక మహోద్యమంలా తీసుకొని పోయి ఇవాళ దాని రిజల్ట్ ఇంతకుముందు బాజిరెడ్డి గారు చెప్పినారు చక్కగా. ఇన్ని వర్షాలు పడ్డాయి 2 సంవత్సరాలుగా, చెరువుల కట్టలు తెగకపోవడానికి కారణం ఆ రోజు హరీష్ రావు గారు ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉండి మిషన్ కాకతీయ ద్వారా చెరువు కట్టలు బాగు చేయడమే అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తాం. మిషన్ భగీరథ చైర్మన్గా ఉంటుంది, వైస్ చైర్మన్గా. నేను ఆయనతో పోటీ పడాలని చాలా ప్రయత్నం చేసేవాడిని, కానీ నిచ్చెన పైన మెట్టులో ఉంటే నేను నిచ్చెన కింద మెట్టులోనే ఉంటుంటే ఎప్పుడు నా వల్ల కాకపోయేది. అంటే అంత కష్టపడే వ్యక్తి, అంత కమిట్మెంట్తో ఇవాళ కష్టపడే వ్యక్తి. అట్లే ఇవాళ వైద్య శాఖ మంత్రిగా ఇవాళ అసలు ఇంతకుముందు హెల్త్ మినిస్టర్ అంటే పెద్ద మనకు గుర్తు కూడా ఉండకపోయేది, ఎవరున్నారా అని కూడా మనకు గుర్తు ఉండకపోయేది. ఇవాళ హెల్త్ మినిస్టర్గా వైద్య ఆరోగ్య శాఖలో కూడా ఉద్యమంలో పనిచేస్తున్నాడు ఆయన. అనేక 100 బెడెడ్ హాస్పిటల్స్ కావచ్చు, హాస్పిటల్స్లో అప్గ్రేడేషన్ కావచ్చు, ఇవాళ రోజు
మేము చాలాసార్లు మేము కలిసే ఉంటాం హైదరాబాద్. ఇక ముఖ్యమంత్రి గారు ఒక 10 నిమిషాలు టైం ఆయన ఎటన్నా పక్కకు పోయి ఒక 10 నిమిషాలు ఉంటే 10 నిమిషాలు రూమ్లోకి వచ్చేసి టెలికాన్ఫరెన్స్ వీడియో కాన్ఫరెన్స్ మాట్లాడుతుంటాడు డిపార్ట్మెంట్కి. ఒక్క నిమిషం కూడా కారులో వస్తుంటే కూడా టెలికాన్ఫరెన్స్లు వీడియో కాన్ఫరెన్స్లు మాట్లాడుతూ ఉంటాడు. అట్లా ఇవాళ వైద్య ఆరోగ్య శాఖని ఒక ఫ్లాగ్షిప్ టాప్ లెవెల్లో ఒక డిపార్ట్మెంట్ని ఒక టాప్ లెవెల్లో ఉంచి అంటే పేదలకు ఉచిత వైద్యం అందించడానికి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆలోచనలను అన్నిటినీ కూడా తూచా తప్పకుండా 100% పాటిస్తూ ఇవాళ పనిచేస్తున్నటువంటి వ్యక్తి మన గౌరవనీయులు మంత్రివర్యులు హరీష్ రావు గారు అని చెప్పి మీ అందరికీ నేను మనవి చేస్తా ఉన్నా. రూరల్ నియోజకవర్గం అభివృద్ధిలో పరుగులు పెడతా ఉన్నది ప్రజానాయకుడు గోవర్ధన్ గారి బాజిరెడ్డి గోవర్ధన్ గారి నాయకత్వంలో. ప్రజా సంక్షేమమే బీఆర్ఎస్ పార్టీ ధ్యేయమని ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక పాలన అందిస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు. గృహలక్ష్మి పథకం ద్వారా ఇంటి నిర్మాణం కోసం 3 లక్షల ఆర్థిక సాయం అందిస్తూ పేదల సొంత ఇంటి కళ నెరవేరుస్తున్నామని ఆయన వెల్లడించారు. నగరంలోని న్యూ అంబేద్కర్ భవనంలో గృహలక్ష్మి లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే గణేష్ బిగాల ముఖ్య అతిథిగా విచ్చేసి సొంత స్థలాలున్న వారికి గృహలక్ష్మి పథకం మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహలక్ష్మి పథకం లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనిక పాలనలో తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణగా మారిందని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో అన్ని కులాలు మతాల వారు సంతోషంగా ఉన్నారని చెప్పారు. పేద ప్రజల సొంత ఇంటి కళ సాకారం కోసం గృహలక్ష్మి పథకం ద్వారా ప్రభుత్వం 3 లక్షల ఆర్థిక సాయం అందజేస్తోందని చెప్పారు. సొంతంగా ఫ్లాట్ ఉన్న వారు గృహలక్ష్మి పథకానికి అర్హులని, అందరికీ ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందజేస్తామని ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రం అంటే కాదు, నేను బంగారు తెలంగాణ చేసిన దాకా విడిచిపెట్టా అని చెప్పేసి కంకణం కట్టుకొని బయలుదేరారు. అంటే బంగారు తెలంగాణ అంటే ఏంది? తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కులం, ప్రతి వర్గం, ప్రతి మతం, మహిళలు, పురుషులు, అన్ని వయసు వాళ్ళు సంతోషంగా ఉన్నప్పుడే అది బంగారు తెలంగాణ. केसीआर साहब चाहते हैं कि तेलंगाना सुनहरा तेलंगाना होना चाहिए. इसके मतलब क्या होता है? हर कोई इंसान जो तेलंगाना में जी रहे हैं, अगर वो शांति से वो खुश है, उसको बोलते सुनहरा तेलंगाना. इसीलिए वो काम पे लगे हैं. ऐसा स्कीम आए तेलंगाना में. मैं कुछ देर तेलुगु में कुछ देर हिंदी में बात करता हूँ क्योंकि दोनों भी है यहाँ पे. ये निजामाबाद गंगा जमुना तहजीब है. हिंदू और मुसलमान यहाँ पे मिलके रहते हैं. इसीलिए केसीआर साहब भी बोलते हैं कि सब मिलके तेलंगाना में खुशियाँ मनाना. అయితే ఒక తల్లి గర్భం నుంచి గర్భంలో ఒక పిండం పడ్డప్పటి నుంచి ఆ తల్లికి ఏం కావాలి అప్పటి నుంచి మొదలు పెడితే చనిపోయే చివరి వరకు తెలంగాణలో మంచి స్కీమ్లు రచించినటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. ఆ గర్భిణీ స్త్రీకి పని చేయొద్దు. డాక్టర్లు చెప్పేది, తల్లిదండ్రులు చెప్పేది ఏంటంటే బరువులు మొయ్యొద్దు, ఆరోగ్యమైనటువంటి భోజనం చేయాలి, ఎక్కువ తక్కువ కష్టపడద్దు, అయితేనే పండండి బిడ్డని అంటారు అంటారు. కానీ రెక్కాడితే డుక్కాడనటువంటి ఆ పరిస్థితులలో భార్యాభర్తలు ఇద్దరు పనిచేస్తేనే ఇల్లు నడుస్తుంది. కానీ భార్య ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఆమె పక్కకు కూర్చుంటే భర్తనే కష్టపడి సంపాదించాలంటే ఇల్లు నడవడానికి కష్టమవుతుంది. అది గుర్తించినటువంటి మన ముఖ్యమంత్రి గారు 12,000 రూపాయలు 3 ఇస్సాల్లో 4,000 రూపాయలు ఇస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఆ గర్భిణీ స్త్రీకి ఇబ్బంది కాకూడదని అక్కడి నుంచి హాస్పిటల్ పోవాలంటే అమ్మ ఒడి పథకం ద్వారా అంబులెన్స్ 102 వత్తితే మీకు అంబులెన్స్ ఇంటికి వస్తుంది. దాని తర్వాత హాస్పిటల్ తీసుకొని పోయి ఫ్రీ ట్రీట్మెంట్, ఫ్రీ స్కానింగ్, ఫ్రీ మందులు, మళ్ళీ ఇంటి దాకా కూడా ఫ్రీ తీసుకొచ్చి ఇచ్చిపెడతారు. మళ్ళీ దాంట్లో డెలివరీ కూడా ఫ్రీ. డెలివరీ అయిపోయిన తర్వాత డెలివరీ మన తల్లిగారు కట్టడం కంటే ముందే కేసీఆర్ కిట్ ఇచ్చి మరి ఇంటికి పంపిస్తారు. मेरा बहनों जो प्रेग्नेंट लेडी रहते 2 घर वाले और बीवी मियाँ दोनों काम. అనంతరం నగరంలోని కోటగలిలో గల మార్కండేయ మందిరం వద్ద
పద్మశాలి కళ్యాణ మండపానికి అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 1,50,00,000 రూపాయలతో ఈ కళ్యాణ మండపాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు. 25 లక్షలతో భక్త మార్కండేయ మందిర పునర్నిర్మాణ పనులు చేపట్టామని చెప్పారు. పద్మశాలి శ్మశాన వాటికకు 20 లక్షలు, పద్మశాలి వసతి గృహానికి 1 కోటి రూపాయలు, పద్మశాలి ఉద్యోగుల సంక్షేమ సంఘానికి 5 లక్షలు, పద్మశాలి పాఠశాలకు 5 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశామని ఆయన వివరించారు. పద్మశాలిలకు రాజకీయంగా ప్రాధాన్యత కల్పిస్తున్నామని, ఆయన కమిటీలలో చోటు కల్పించి భగవంతునికి సేవ చేసుకునే అవకాశం ఇచ్చామని అన్నారు. ఈ కార్యక్రమాల్లో నగర మేయర్ దండు నీతు కిరణ్, డిప్యూటీ మేయర్ ఇద్రిస్ ఖాన్, మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్, కార్పొరేటర్లు బైఖాన్ సుధామధు, మల్లేష్ యాదవ్, బబ్లు ఖాన్, వెల్డింగ్ నారాయణ, షకీల్, సిరిగాద ధర్మపురి, చందుపట్ల వనిత, పద్మశాలి సంఘం నగర అధ్యక్ష కార్యదర్శులు గుజ్జేటి వెంకట నర్సయ్య, ఎనుగందుల మురళి, పులగం హనుమాన్లు, బిల్లా మహేష్, ఎస్ఆర్ సత్యపాల్ తదితరులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ మదిలోంచి పుట్టిన మరో మానవీయ కోణ పథకమే సీఎం బ్రేక్ఫాస్ట్ అని రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. తాను చదువుకున్న స్కూల్లోనే మంత్రి హోదాలో ఈ పథకం ప్రారంభించడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత మరియు ప్రాథమిక పాఠశాలలో సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ వడ్డించారు. వారితో ఆప్యాయంగా ముచ్చటించారు. విద్యార్థులకు మెనూ ప్రకారం పోషకాహార భోజనం అందుతుందా లేదా అని ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మదిలోంచి పుట్టిన మరో మానవీయ కోణ పథకమే సీఎం బ్రేక్ఫాస్ట్ అని మంత్రి ప్రశాంత్ రెడ్డి అన్నారు. సీఎం జనరంజక పాలనలో భాగంగా ఎన్నో మానవీయ కోణంలో పథకాలు ప్రవేశపెట్టారని అన్నారు. పుట్టిన బిడ్డకు కేసీఆర్ కిట్, తర్వాత అంగన్వాడీలో ఎగ్స్, తర్వాత గురుకుల పాఠశాలలో మంచి విద్య, సన్న బియ్యంతో భోజనం అందిస్తున్నామని చెప్పారు. ఒకప్పుడు 200 రెసిడెన్షియల్ పాఠశాలలు ఉంటే కేసీఆర్ 1000కి పైగా రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పారని వివరించారు. పేదవారు కూడా ప్రపంచంతో పోటీ పడేలా మంచి విద్యను అభ్యసించాలని కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఇంగ్లీష్ మీడియంలో బోధన ఏర్పాటు చేశామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల పౌష్టికాహారం అందించడానికి అధిక ప్రాధాన్యత ఇస్తోందని అన్నారు. అలాగే మెరుగైన విద్య కోసం మన ఊరు మనబడి ద్వారా పాఠశాలలు బాగు చేసుకుని డిజిటల్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేశామని అన్నారు. మధ్యాహ్న భోజన పథకంలాగే విద్యార్థులకు మంచి పోషకాహారం కోసం సీఎం బ్రేక్ఫాస్ట్ ఏర్పాటు చేశారని, ఇందుకోసం ప్రభుత్వం 500 కోట్లు ఖర్చు చేస్తోందని చెప్పారు. రోజుకో వెరైటీ ఇడ్లీ, పూరి, కిచిడి మెనూ ప్రకారం 27,147 పాఠశాలలోని 23 లక్షల మంది విద్యార్థులకు రోజు అందించనున్నట్లు తెలిపారు. పిల్లలకు బ్రేక్ఫాస్ట్ చాలా కేర్ తీసుకొని పెట్టాలని, పిల్లల ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబర్చాలని, శుచి శుభ్రత తప్పనిసరిగా పాటించాలని పాఠశాల ఉపాధ్యాయులకు, నిర్వాహకులకు సూచించారు. తాను కూడా ఇదే స్కూల్లో విద్యను అభ్యసించాలని, సీఎం కేసీఆర్ దయతో మంత్రి హోదాలో ఇక్కడే సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. అనంతరం మంత్రి రెడ్ క్రాస్ ఆధ్వర్యంలో విద్యార్థినులకు శానిటరీ నాప్కిన్స్ అందజేశారు. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రంలో అనేక మానవీయ కోణంలో పథకాలు తీసుకువచ్చి వాటిని అమలు చేస్తూ ఉన్నారు. పేదల కోసం ముఖ్యంగా అది కేసీఆర్ కిట్ కావచ్చు, అంటే పుట్టిన బిడ్డ నుంచి పడితే అది కేసీఆర్ కిట్ కావచ్చు, అంగన్వాడీలో బలవర్తకమైన పోషకాలతో కూడినటువంటి ఆహారం ఇస్తూ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం కావచ్చు, ఊరూరు అంగన్వాడీ సెంటర్లు, కొత్త సెంటర్లు, బిల్డింగ్లు కట్టియడం కావచ్చు. అట్లానే తర్వాత గురుకుల పాఠశాలలు 200 ఉంటాయి. వాళ్ళు 1000కి పైగా గురుకుల పాఠశాలలు పెట్టి పేద పిల్లల మీద ఒక విద్యార్థి మీద 1,20,000 రూపాయలు ఖర్చు చేసి మంచి విద్యని అందించడం కావచ్చు. అట్లనే ఇటు ప్రభుత్వ పాఠశాలలో మిడ్ డే మీల్స్ భోజనం పెడుతూ పిల్లల్ని ఎంకరేజ్ చేయడం కావచ్చు, అవసరం ఉన్న ఇంగ్లీష్ మీడియంలో విద్యను అందించడం కావచ్చు. ఇట్లా అనేక పేదల విషయంలో వస్తే వృద్ధాప్య పెన్షన్లు కావచ్చు, విడో పెన్షన్లు కావచ్చు, ఇవన్నీ కూడా బీడీ పెన్షన్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మానవీయ కోణంలో ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్న కార్యక్రమాలు ఇదివరకే బ్రహ్మాండంగా అమలవుతూ ఉన్నాయి. ఇవాళ ఇటువంటి పథకాలకు ఇంకొకటి ముఖ్యమంత్రి గారు జోడిస్తూ ఉన్నారు, అదే సీఎం బ్రేక్ఫాస్ట్. ఎవరైతే ప్రభుత్వ పాఠశాలలో పేద పిల్లలు చదువుతారో
వాళ్ళకి పోషకాలతో కూడినటువంటి బ్రేక్ఫాస్ట్ అంటే మార్నింగ్ భోజనాన్ని ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు భావిస్తూ ఉన్నారు. ఎందుకంటే పేద కుటుంబాల్లో పోషక విలువలతో కూడినటువంటి ఆహారం అందించడం అదొక సవాలుగా మారింది ఈ సమాజంలో. కాబట్టి ప్రభుత్వ పానికి కొనుక్కొని ఇవాళ రోజు ఒక బ్రేక్ఫాస్ట్, ఒకరోజు ఇడ్లీ సాంబార్, ఒకరోజు పూరి, ఒకరోజు పొంగల్, ఒకరోజు ఉప్మా, ఇట్లా రోజుకొక బ్రేక్ఫాస్ట్ ఇది మంచి పోషకాలతో కూడినటువంటి ఇవ్వాలని ముఖ్యమంత్రి గారి భావన. ఇది ఇవాళనే మొత్తం రాష్ట్రంలో 27,000 స్కూల్స్లో 23 లక్షల మంది విద్యార్థులకు ఇది లాభం జరుగుతూ ఉన్నది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. మా జిల్లాలో 1,13,000 మంది విద్యార్థులకు లాభం జరుగుతూ ఉన్నది. ఇవాళ నేను నా సొంత గ్రామం వేల్పూర్లో నేను ఈ స్కూల్లో చదివిన వాడిని. తాళాలు వేసి ఉన్న ఇళ్లను టార్గెట్ చేసిన దొంగలు దర్జాగా చోరీ చేసి పరారయ్యారు. ఈ కేసును దర్యాప్తు చేసిన పోలీసులు వాచ్మ్యాన్ను అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టగా పూర్తి వివరాలు బహిర్గతమయ్యాయని ఎస్పీ శ్రీనివాసరెడ్డి తెలిపారు. కామారెడ్డి జిల్లాలోని బాన్సువాడ పట్టణంలో బోడ ప్రమోద్ రెడ్డి, వెంకట్రెడ్డి ఇంట్లో రాత్రి తాళాలు పగలగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు 4 లక్షలు చోరీ చేశారు. కేసును పోలీసులు 24 గంటల్లోనే ఛేదించి దొంగలను పట్టుకొని రిమాండ్కు పంపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి ఈ చోరీ కేసు వివరాలను వెల్లడించారు. వాచ్మెన్ మురళీ సహాయంతో బాన్సువాడకు చెందిన భూషబోయి గంగమని, తడబోయిన సాయిలు చోరీ చేశారని తెలిపారు. వాచ్మెన్ మురళీకి 30,000 ఇచ్చి మిగతా 3,70,000 వారిద్దరూ తీసుకున్నారని చెప్పారు. 3,70,000 రికవరీ చేసి ఇద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు ఎస్పీ తెలిపారు. కేసును వేగంగా ఛేదించిన పోలీసు అధికారులను, సిబ్బందిని ఆయన అభినందించారు. దీంట్లో ఉండేటువంటి క్లూస్ పర్సూ చేసే క్రమంలో వీళ్ళకున్న సమాచార వ్యవస్థ, తర్వాత ఇంటెలిజెన్స్ కలెక్షన్ అద్భుతంగా పనిచేసి 2 సస్పెక్ట్స్ పట్టుకోవడం జరిగింది. భూషబోయిన గంగమని ఈమె పాత నేరస్తురాలు, అదేవిధంగా ఆమెకు పరిచయం ఉన్న వ్యక్తి తడబోయిన సాయి, వీళ్ళిద్దరిని పట్టుకొని విచారిస్తే వాళ్ళు ఈ మన పాత బాన్సువాడలో దొంగతనం చేసినట్టు చెప్తున్నారు. దాంట్లో 4 లక్షల రూపాయల నగదు దొంగతనం జరిగితే దీంట్లో 3,70,000 రూపాయలు స్వాధీనం చేసుకోవడం జరిగింది. చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు బాన్సువాడ సిబ్బంది. సిఐ గారికి, తర్వాత వాళ్ళ క్రైమ్ స్టాఫ్కు ఈ నెల క్రైమ్ మీటింగ్లో ప్రత్యేకంగా అప్రిషియేషన్ లెటర్స్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా వాళ్ళ క్యాష్ రివార్డ్స్ కూడా ఇస్తున్నాము. వాళ్ళ సర్వీస్లో కూడా మంచి రికార్డు బాగా పనిచేసినట్టుగా నమోదు చేస్తాము. ఈ సిబ్బందికి ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాము. బాన్సువాడలో ఇప్పటి నుంచి ఎవరైనా నేరస్తులు దొంగతనం చేసినారు అంటే వారం తిరక్క ముందే వాళ్ళని జైలు పంపించడం జరుగుతుంది. మనకు ప్రజలు కూడా సహకరించాలి. లండన్ వెళ్లిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు విమానాశ్రయంలో ఎన్ఆర్ఐలు ఘన స్వాగతం పలికారు. పబ్లిక్ పాలసీపై ప్రముఖ స్వచ్ఛంద సంస్థ బ్రిడ్జ్ ఇండియా మహిళా రిజర్వేషన్లు, ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం అనే అంశంపై నిర్వహించనున్న సమావేశంలో కవిత కీలక ఉపన్యాసం చేయనున్నారు. 2 రోజుల పర్యటన నిమిత్తం లండన్ చేరుకున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు హీత్రూ విమానాశ్రయంలో ఆ పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు, భారత జాగృతి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. భారతదేశంలో మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన నేపథ్యంలో శుక్రవారం నాడు పబ్లిక్ పాలసీపై ప్రముఖ స్వచ్ఛంద సంస్థ బ్రిడ్జ్ ఇండియా మహిళా రిజర్వేషన్లు, ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం అనే అంశంపై నిర్వహించనున్న సమావేశంలో కవిత కీలక ఉపన్యాసం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో యూకే రాజకీయ నాయకులు, ఎన్ఆర్ఐలు, పౌర సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు హాజరు కానున్నారు. అలాగే లండన్లోని అంబేద్కర్ మ్యూజియాన్ని కల్వకుంట్ల కవిత సందర్శించారు. శనివారం రోజున ఎన్ఐఎస్ఏయు ఆధ్వర్యంలో జరగబోయే రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో సంభాషిస్తారు. బడి పిల్లలకు ముఖ్యమంత్రి అల్పాహారం పథకం ప్రవేశపెట్టడంతో రాష్ట్ర వ్యాప్తంగా 27,147 పాఠశాలలో చదువుతున్న 23,05,801 విద్యార్థులు లబ్ధి చేకూరనున్నారని అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల అన్నారు. పౌష్టికాహార లోపం నివారణకు ఈ పథకం ఎంతో దోహదపడుతోందని, విద్యార్థులకు ప్రతిరోజు స్థానికంగా ఉండిన రుచికరమైన అల్పాహారం అందించనున్నట్లు ఆయన తెలిపారు. నగరంలోని ఎల్లమ్మగుట్ట పోలీస్ లైన్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో అర్బన్ ఎమ్మెల్యే గణేష్ బిగాల ముఖ్యమంత్రి అల్పాహారం పథకాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బిగాల మాట్లాడుతూ విద్యార్థులకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో సీఎం బ్రేక్ఫాస్ట్ స్కీమ్ ప్రారంభించారని తెలిపారు. ఈ పథకం అమలుతో పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం పెరిగిందని అన్నారు. స్థానికంగా వండిన వేడివేడి అల్పాహారం అందించడంతో తల్లిదండ్రులకు వంట భారం తగ్గనుందని పేర్కొన్నారు. పిల్లల చదువు బాధ్యతతో పాటుగా ఆరోగ్య సంరక్షణ బాధ్యతను తెలంగాణ ప్రభుత్వం తీసుకుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ దండు నీతూ కిరణ్, జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు, జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్, స్థానిక కార్పొరేటర్ పంచరెడ్డి నర్సుభాయ్ సూరి, బీఆర్ఎస్ నాయకులు ఎండల ప్రసాద్, విద్యాశాఖ అధికారి రామారావు తదితరులు పాల్గొన్నారు. సంతోషంగా ఉంది. నేను యావత్ తెలంగాణ విద్యార్థుల తరపున, వాళ్ళ తల్లిదండ్రుల తరపున గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ కూడా ముఖ్యమంత్రి అల్పాహారం అనేటటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈరోజు నిజామాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ఎల్లమ్మగుట్ట ప్రాంతంలో పోలీస్ లైన్ స్కూల్లో నేను కూడా ఇక్కడ ప్రారంభోత్సవం చేశాను. అదేవిధంగా విద్యార్థులతో కలిసి నేను ఇక్కడ అల్పాహారం కూడా చేయడం జరిగింది. నా పక్కనే ఉన్నటువంటి అమ్మాయి నేను అడిగినప్పుడు మరి ఇక్కడ బాగుందా, ఇంట్లో బాగుందా అని అడిగితే ఇక్కడే బాగుంది అనేటటువంటి సమాధానం వచ్చింది. నాకు ఇది మొదటిసారి అనుభవం కాదు. ఇంతకుముందు నేను రెసిడెన్షియల్ పాఠశాలకు వెళ్ళినప్పుడు కానీ, టిమ్రీస్ పాఠశాలకు వెళ్ళినప్పుడు కానీ విద్యార్థులందరూ కూడా ఇంట్లో కంటే ప్రభుత్వ భోజనమే బాగుంది అని చెప్పడం చాలా సంతృప్తి ఇచ్చింది. ముఖ్యమంత్రి గారు కేవలం మధ్యాహ్న భోజనం అనేది కాకుండా విద్యార్థులకు పౌష్టికాహారం అందియాలనేటటువంటి ఉద్దేశంతో మరి ఈ ముఖ్యమంత్రి అల్పాహారం అనేటటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చారు. మరి ఇది చాలా సంతృప్తి ఇచ్చింది. మరి ఈ ప్రభుత్వంలో నేను ఎమ్మెల్యేగా పనిచేస్తున్నందుకు నేను ధన్యుడని భావిస్తున్నాను. అక్టోబర్ 6వ తేదీ నుంచి మన రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రభుత్వం సీఎం బ్రేక్ఫాస్ట్ అంటే చీఫ్ మినిస్టర్ అల్పాహార పథకం అనేది ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మనకి నిజామాబాద్ జిల్లాలో కూడా ప్రతి కాన్స్టిట్యున్సీలో ఒక స్కూల్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మన నిజామాబాద్ జిల్లాలో 5 స్కూల్స్లో మనము సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని మనము ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. సో 5 స్కూల్లో సుమారు 1250 మంది విద్యార్థులకి ఈ రోజు నుంచి మనకి మార్నింగ్ ఉదయమే అల్పాహారం అనేది మనము సర్వ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి 6 వర్కింగ్ డేస్కి కూడా మనకి మెను ఎవ్రీడే కూడా ఒకరోజు ఇడ్లీ, ఇంకో రోజు పూరి, ఉప్మా, మిల్లెట్ ఇడ్లీ అలా డిఫరెంట్ మనకి ఐటమ్స్తోని బ్రేక్ఫాస్ట్ అనేది కూడా మనము రూపకల్పన చేసుకున్నాము. సో ఈరోజు సక్సెస్ఫుల్గా మన జిల్లాలో 5 స్కూల్లో కూడా లాంచ్ అయ్యింది. సో మనకి తర్వాత కూడా దీన్ని ఎక్స్పాండ్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో ఈ కార్యక్రమానికి చేసిన ఎమ్మెల్యే గారు, అదే మేయర్ గారు, జడ్పీ చైర్పర్సన్ గారు, విద్యార్థుల తల్లిదండ్రులందరికీ కృతజ్ఞతలు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు చూద్దాం. మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు ఎండి సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. గమనిక, ఆధునిక ఏసీ వార్డు, అత్యంత విశాలమైన భవనం, అన్ని నరాల మానసిక సమస్యలకు మరియు ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్వాడి. తక్కువ ఖర్చుతో హైదరాబాద్ స్థాయి అత్యాధునిక వైద్య సదుపాయం కావాలనుకుంటున్నారా? అయితే సంప్రదించండి బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. గర్భం దాల్చకపోవడం, గర్భం నిలవకపోవడం, గర్భాశయం ద్వారం మూసుకుపోవడం, గర్భాశయం నందు గోడలు, అండాశయంలో నీటి బుడగలు మొదలగు వ్యాధులకు డాక్టర్ బండారి సుజాత ఎండి డీజీఓ గారు లాప్రోస్కోపీ ద్వారా ప్రత్యేక చికిత్స చేయబడును. గర్భిణీ స్త్రీలలో ఫిట్స్, అధిక రక్తపోటు, ఆస్తమా, మధుమేహం, ఉమ్మనీరు తక్కువ, ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వంటి అధిక ప్రమాదకరమైన కేసులకు చికిత్స చేయబడును. నార్మల్ డెలివరీ, సిజేరియన్ సెక్షన్,
హిస్టరెక్టమీ, ట్యూబెక్టమీ, లాప్రోస్కోపీ, హిస్టరోస్కోపీ సౌకర్యం కలదు. పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకున్న వారికి తిరిగి సంతానం కొరకు సంప్రదించగలరు. అందరికీ అందుబాటులో అన్ని రకాల వైద్య సేవలు కలవు. పరిశుభ్రమైన విశాలమైన గదులు, లిఫ్ట్, అధునాతన ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, ఫార్మసీ సౌకర్యం కలదు. ప్రతి శుక్రవారం ఉచితంగా చూడబడును. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి డాక్టర్ బండారి సుజాత, బండారి గ్రూప్, విజయలక్ష్మి హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం దగ్గర, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో, ఖలీల్వాడి. వెల్కమ్ బ్యాక్. కోట దేవతలు నరసింహస్వామి ఆలయాల స్థలంలో పశువధశాల నిర్మాణ పనులు చేపట్టడాన్ని కోటగిరి గ్రామ యువకులు తీవ్రంగా వ్యతిరేకించారు. అధికారులు స్పందించి తక్షణమే అక్రమ నిర్మాణాలను నిలిపివేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. కోటగిరి మండల కేంద్రంలో గల కోట దేవతల ఆలయం, శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయ పరిసర ప్రాంతాల్లో పశువధశాల నిర్మాణ పనులు చేపట్టడం వివాదాస్పదంగా మారుతోంది. ఆ పన్నులను వెంటనే నిలిపివేయాలని కోటగిరి గ్రామ యువకులు పార్టీలకు అతీతంగా తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం తహసీల్దార్ ప్రభాకర్కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్తులు విఠల్ గౌడ్ మాట్లాడుతూ, దేవీ దేవతల ఆలయ స్థలంలో పశువుల వధశాల నిర్మాణాలు చేయటం వెంటనే విరమించుకోవాలని అన్నారు. ఏళ్ల తరబడి ఊర పండగల సమయంలో గ్రామ ప్రజలు నైవేద్యాలు సమర్పించే కోట దేవతల స్థలంలో ఎలాంటి అనుమతులు లేకుండా పశువధశాలను నిర్మించే ప్రయత్నాలు చేయటం శోచనీయమని అన్నారు. ఆ పనులను నిలిపివేయాలని పలుమార్లు తహసీల్దార్కు, కలెక్టర్కు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి అక్రమంగా నిర్మిస్తున్న పశువధశాల పనులను నిలిపివేయకపోతే ఎదురయ్యే సమస్యలకు అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు రాజు, సాయిలు, నవీన్, శ్రీధర్ గౌడ్, గంగాధర్, సాయిలు తదితరులు పాల్గొన్నారు. కోటగిరి తహసీల్దార్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం తెలుపుతూ పార్టీలకు అతీతంగా యువకులం వచ్చి ఇక్కడ మెమోరాండం ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. అసలు విషయం ఏంటంటే, మరి సాంప్రదాయంగా ఊరు ఉన్న జనమందరు కలిసి అక్కడ ఉన్న అక్కడ పూజ చేసేవారు. సాంప్రదాయంగా పెద్ద మనుషులు అక్కడికి వెళ్ళి నైవేద్యాలు పెట్టి కొబ్బరికాయలు కొట్టిన దాకా ఊళ్ళో కార్యక్రమాలు ఇవి చేయదు కాకుండా, మరి ఇలాంటి సాంప్రదాయం అప్పటి నుంచి ఉన్నప్పటికీ అక్కడ గుట్ట మీద పక్కన నరసింహస్వామి మందిరం, మరి కోట బొమ్మలది కూడా కలదు. మరి ఇప్పుడు ఈ హిందూ దేవులు ఉన్న దగ్గర అక్రంగా కొంతమంది పశు వధశాల దగ్గరికి వెళ్ళి అక్కడ నిర్మాణం చేయతందుకు సిద్ధం పడుతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఆల్రెడీ కులదేవతలు అక్కడ ఉండగా కూడా ఆ ముందల ఎలాంటి అనుమతులు లేకుండా వాళ్ళు నిర్మాణం చేపడుతున్నారు. మరి ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు కూడా దాన్ని దృష్టి పెట్టకపోవడం శోచనీయం. ఎందుకంటే ప్రజలను ఏ కులమైనా ఏ దేవత అయినా ఎవరి కులం వాళ్ళ దేవతలు పూజిస్తారు. మరి అలాంటి దేవతలు ఉండగా కూడా దాని ముందల పశు వధశాల కట్టి అక్కడ పశువులను కోసి అమ్మడం ఇది ఎంతవరకు శోచనీయమని మేము ఖండిస్తున్నాం. రాబోయేది చలికాలం కాబట్టి విద్యార్థులకు వసతి గృహంలో దుప్పట్లు, దోమల నివారణకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు ఆదేశించారు. 5వ ఆర్థిక సంఘం ద్వారా మంజూరైన పనులు త్వరితగతిన పూర్తి చేయించాలని సంబంధిత శాఖల అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. జిల్లా పరిషత్లోని జడ్పీ చైర్మన్ ఛాంబర్లో స్థాయి సంఘ సమావేశాలు నిర్వహించారు. సాంఘిక సంక్షేమం, ఆర్థిక మరియు ప్రణాళిక సమావేశాలకు జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు అధ్యక్షతన నిర్వహించారు. సిఇఓ గోవింద్, చందూర్ జడ్పీటీసీ అంబర్ సింగ్ పాల్గొన్నారు. అలాగే మధ్యాహ్నం జరిగిన సమావేశంలో సిఇఓ గోవింద్, జడ్పీటీసీ సభ్యులు భాస్కర్ రెడ్డి, సంతోష్, సవిత, పంచాయతీరాజ్ శాఖ ఈఈలు భావన్న, శంకర్, గ్రామీణ నీటి సరఫరా శాఖ ఈఈ రాకేష్, రోడ్డు భవనాల శాఖ, ఇరిగేషన్ శాఖ, బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ, వచ్చేది చలికాలం కాబట్టి
విద్యార్థులకు వసతి గృహాలలో దుప్పట్లు, దోమల నివారణకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించుటకు చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖ అధికారులకు ఆదేశించారు. నాణ్యమైన భోజనం మెనూ ప్రకారం అందే విధంగా చూడాలని, ముఖ్యంగా త్రాగునీరు కలుషితం కాకుండా చూసుకోవాలని, విషజ్వరాలు రాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచే విధంగా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనార్టీ శాఖల అధికారులకు ఆయన ఆదేశించారు. రాష్ట్ర ఆర్థిక సంఘం 15వ ఆర్థిక సంఘం ద్వారా 2020-21 నుండి 2023-24 వరకు మంజూరైన పనులు త్వరగా పూర్తి చేయించాలని పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులకు జడ్పీ చైర్మన్ ఆదేశించారు. అనంతరం ఇరిగేషన్ శాఖకు, రోడ్లు, భవనాల శాఖకు సంబంధించిన పనుల ప్రగతి విషయమై సంబంధిత అధికారులతో జడ్పీ చైర్మన్ చర్చించారు. మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలు ప్రభుత్వం పరిష్కరించేంత వరకు సమ్మె విరమించబోమని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ బాబు స్పష్టం చేశారు. ప్రభుత్వమే అన్ని సరుకులు అందించాలని, పెంచిన వేతనాలను అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. నగరంలోని ధర్నా చౌక్ ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన పథకం కార్మికులు చేపట్టిన ధర్నాకు సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్ బాబు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికుల పెండింగ్ బిల్లులు, పెంచిన వేతనాలు అందించకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రభుత్వం అల్పాహారాన్ని ప్రారంభించినప్పటికీ ఆ సరుకులను కొనే స్తోమత లేదని, ఈ పాటికి ఇతరుల వద్ద అప్పు తీసుకొని మధ్యాహ్న భోజన పథకం నిర్వహించామని, ఇక నిర్వహించే స్తోమత తమకు లేదని ఆయన తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, అదేవిధంగా ప్రభుత్వమే వంట సామాగ్రి, వంట సరుకులను అందించాలని, అప్పుడే మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్మికులకు అందరికీ నమస్కారము. సార్లకు, టీచర్లకు అందరికీ టీచర్ల ఒత్తిడి, సార్ల ఒత్తిడి బాగా అవుతుంది. 20 ఏళ్ళ నేను వంట చేయబట్టి 20 ఏళ్ళ కింద బాసన్లు ఇస్తే అవి ఏమిటికి గొర కాకుండా తుప్పు పట్టిపోయినాయి. అవిటికి కూడా బాసన్లు ఇవ్వాలా, మరి మా కడుపులు చూడాలా. 1000 రూపాయల జీతము, ఒకవేళ బీడి కాడి ఛాయ్కి ప్యాన్ ఖర్చు కాదు. 1000 రూపాయల జీతంకు 8 ఏళ్ళు ఉంటిగా చేసిన, ఇప్పుడు 12 ఏళ్ళ 8 ఏళ్ళ జీతం 1000 రూపాయల జీతం ఇవ్వబట్టి ఆ 1000 రూపాయల జీతం కూడా ఇప్పటికి 6 నెలలు. మేమేం తిరిచేయాలా, మా పిల్లలకి ఏం పెట్టాలా, మా మొగలకి ఏం పెట్టాలా, మా కడుపుకేంది, మాకు బట్టేంది, మాకు పొట్టేంది. ఈ రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సిఐటియు ఆధ్వర్యంలో సమ్మె నిర్వహించడం జరుగుతూ ఉన్నది. ప్రధానంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మధ్యాహ్న భోజన కార్మికులు వేతనాలని 3000 రూపాయలకు పెంచినట్టుగా ప్రకటించి అనేక రోజులు అవుతున్నప్పటికీ బడ్జెట్ను విడుదల చేయకపోవడం మూలంగా ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికులతోటి శ్రమ దోపిడీ చేయిస్తూ ఉన్నారు. పైగా ఈరోజు ఏదైతే మధ్యాహ్న భోజన కార్మికులకు ఈ రోజు నుండి అల్పాహారాన్ని కూడా వండాలనేటువంటిది కొత్త నిబంధన పెట్టడం జరిగింది. అంటే పని మాత్రం పెంచుతూ ఉన్నారు, కనీస వేతనాలు ఇవ్వట్లేదు, భద్రత లేదు, ఏ రకమైనటువంటి సౌకర్యాలు అమలు జరపటం లేదు. పైగా నెలల తరబడి ఏదైతే బిల్లుల్ని పెండింగ్ పెడుతూ ఈరోజు అప్పుల పాలు చేసి ఆత్మహత్యలకు పాల్పడేటట్టు ఈరోజు మధ్యాహ్న భోజన కార్మికుల పట్ల సోనియా గాంధీ చొరవతోనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైందని, రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి ఆమెకు కానుకగా ఇచ్చేందుకు ప్రజలు సిద్ధమయ్యారని ఆ పార్టీ ఆరుమూరు నియోజకవర్గ నేత వినయ్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ గెలుపును ఆకాంక్షిస్తూ బాసర పుణ్యక్షేత్రానికి పాదయాత్ర ప్రారంభించిన నందిపేట మండల కాంగ్రెస్ నాయకులను ఆయన అభినందించారు. తెలంగాణ రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని కోరుకుంటూ నందిపేట మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మంద మహిపాల్ ఆధ్వర్యంలో నందిపేట నుంచి బాసర వరకు పాదయాత్ర చేపట్టారు. ఈ పాదయాత్ర ప్రారంభానికి ముఖ్య అతిథులుగా నాయకులు పొద్దుటూరి వినయ్ రెడ్డి, గోర్తి రాజేందర్ పాల్గొని నందిగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్మూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తోందని ధీమా వ్యక్తం చేశారు. అలాగే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మకు కాంగ్రెస్ పార్టీని గెలిపించి బహుమతిగా ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలుపును ఆకాంక్షిస్తూ బాసర శ్రీ సరస్వతి అమ్మవారి అనుగ్రహం కోసం పాదయాత్ర చేపట్టిన నందిపేట నాయకులను వారు అభినందించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పెంట ఇంద్రుడు, బైండ్ల ప్రశాంత్,
వైఎస్ గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట్ మండలంలో నందిగుడి నుంచి బాసర అమ్మవారి టెంపుల్ వరకు నందిపేట్ మండల అధ్యక్షుడు మైపాల్ గారు, మరి యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు ప్రశాంత్ గారు మరియు వివిధ నాయకులు, కార్యకర్తలు పెద్ద మొత్తంలో పాదయాత్రలో వెళ్తున్నారు. దాని ప్రధాన ఉద్దేశం ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రావాలని, అదేవిధంగా ఆర్మూర్ నియోజకవర్గంలో భారీ మెజారిటీతోని జీవన్ రెడ్డిని ఓడగొట్టాలని చెప్పి కంకణం కట్టుకొని పాదయాత్ర చేస్తున్నారు. వారికి ఆర్మూర్ కాంగ్రెస్ తరపున శుభాకాంక్షలు తెలియజేస్తారు. ఆర్మూర్ నియోజకవర్గంలోని నందిపేట మండల కేంద్రంలో నందిపేట్ మండల అధ్యక్షుడు మంద మహిపాల్ గారి ఆధ్వర్యంలో వారి మిత్ర బృందం ప్రశాంత్, ఆర్మూర్ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వారందరూ కలిసి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసిన సోనియమ్మకు కృతజ్ఞతగా తీర్చుకోవటానికి, కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి పాదయాత్రగా మహారాష్ట్రలో మొదలైన గోదావరి నదిలో ఈ బారాస ప్రభుత్వాన్ని తుంగలో దొక్కదందుకు బాసర పుణ్యక్షేత్రమైన అమ్మవారిని దర్శించడానికి వారు పాదయాత్రగా వెళ్ళటం చాలా అభినందనీయం, చాలా గర్వం కూడా. అది తెలంగాణ రాష్ట్రంలోనే ఒక ప్రభుత్వం ఏర్పాటు కోసం భగవంతుని 1,00,000 మందికి డిఎస్ హెల్త్ కార్డులు అందిస్తామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ చెప్పారు. నగరంలోని ప్రముఖ హాస్పిటళ్లలో ఈ కార్డు వర్తిస్తోందని ఆయన తెలిపారు. నగర ప్రజలు డిఎస్ హెల్త్ కార్డులను వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నగరంలోని తన స్వగృహంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మేయర్ ధర్మపురి సంజయ్ మాట్లాడుతూ, తన నివాసంలోని ఆఫీసులో ఆధార్ కార్డు తీసుకుని వచ్చిన వారికి డిఎస్ హెల్త్ కార్డులు అందజేస్తామని తెలిపారు. ప్రతిరోజు ఈ కార్డులు అందించడానికి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఈ హెల్త్ కార్డులు నగరంలోని హోప్, ఇండస్, మెడికవర్, ఫ్రూడెన్స్, శ్రీకృష్ణ హాస్పిటళ్లలో ఈ కార్డులు వర్తిస్తాయని తెలిపారు. ఈ కార్డు కలిగిన వారికి హాస్పిటల్ ఖర్చులలో 30% రాయితీ ఇస్తారని ఆయన సంజయ్ వివరించారు. నగర ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్డు అన్ని రకాల రోగాలకు వర్తిస్తోందని ఆయన తెలిపారు. మొదటి దఫాలో 1,00,000 మందికి ఇవ్వడానికి సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ఉదయం పేర్లు నమోదు చేయించుకున్న వారు సాయంత్రం వరకు కార్డును అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సిబ్బంది, కాంగ్రెస్ నేతలు సందీప్, వెంకటేశ్వరరావు, బెలాల పోతన్న తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే షకీల్ బోధన్ మండలంలో సుడిగాలి పర్యటన చేసి విస్తృతంగా అభివృద్ధి పనులను ప్రారంభించారు. సంక్షేమాభివృద్ధికి తెలంగాణ రాష్ట్రం చిరునామాగా మారిందని ప్రజలు గమనించి రానున్న ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నాయకత్వాన్ని బలపరచాలని ఆయన కోరారు. బోధన్ ఎమ్మెల్యే షకీల్ అమీర్ బోధన్ మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. ముందుగా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన అల్పాహార పథకాన్ని ప్రారంభించారు. అనంతరం పెంటా క్యాంప్ గ్రామ పంచాయతీ బిల్డింగ్, ఖాజాపూర్ గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు. ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఆ తర్వాత ఫతేపూర్ గ్రామానికి చేరుకుని గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించారు. అనంతరం చిన్నమావందిలో బోధన్ సొసైటీ నిధులతో నిర్మించిన గోదాంను ప్రారంభించారు. అదేవిధంగా రాజీవ్ నగర్ తాండా జీపీ భవనం నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఊట్పల్లిలో మెయిన్ రోడ్డు నుండి ఊట్పల్లి పాత గ్రామం వరకు రోడ్డు విస్తరణ పనులను ప్రారంభించారు. ఆ తర్వాత జీపీ బిల్డింగ్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. తదనంతరం అమ్దాపూర్ గ్రామానికి చేరుకున్న ఎమ్మెల్యే షకీల్ పల్లె దవాఖానా జీపీ భవనాన్ని ప్రారంభించారు. పిఎస్సిఎస్ కార్యాలయం నిర్మాణానికి భూమి పూజ చేశారు. అంతేగాక గిరాజ్పల్లిలో పల్లె దవాఖానా, భూలక్ష్మి క్యాంపులో జీపీ భవనం ప్రారంభోత్సవం చేశారు. భోజన విరామ సమయం తర్వాత పెగడపల్లిలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే షకీల్ మాట్లాడుతూ, కోట్ల రూపాయల నిధులతో బోధన్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని చెప్పారు. పలు సంక్షేమాభివృద్ధి కార్యక్రమాలను గమనించి రానున్న ఎన్నికల్లో మరోసారి బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని ఆయన కోరారు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు చూద్దాం. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న బతుకమ్మ చీరల పంపిణీ ప్రారంభమైంది.
నగరంలోని 39వ డివిజన్లో శుక్రవారం నాడు స్థానిక కార్పొరేటర్ నిత్యంగ్ లతాకృష్ణ ఆధ్వర్యంలో బతుకమ్మ చీరల పంపిణీ జరిగింది. కమ్యూనిటీ హాల్ వద్ద అర్హులైన మహిళలకు బతుకమ్మ చీరలను కార్పొరేట్ అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు అత్యంత ఘనంగా జరుపుకునే బతుకమ్మ పండుగ రోజు ప్రతి పేద మహిళ సంతోషంగా ఉండాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని అన్నారు. అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా సహకారంతో తన డివిజన్లో బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టినట్టు కార్పొరేటర్ నిత్యంగ్ లతాకృష్ణ చెప్పారు. నగరంలోని ధర్నా చౌక్లో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు అరెస్టుకు నిరసనగా టీడీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్ష 10వ రోజుకు చేరింది. ఈ సందర్భంగా టీడీపీ అర్బన్ ఇన్ఛార్జ్ వినోద్ కుమార్ మాట్లాడుతూ సీఎం జగన్ కక్షపూరితంగా మచ్చలేని మాజీ ముఖ్యమంత్రి టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుని అక్రమంగా అరెస్టు చేయించాలని అన్నారు. ఆంధ్ర ప్రజలంతా చంద్రబాబు అరెస్టుపై నిరసన వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్తారని, సీఎంగా చంద్రబాబు నాయుడు ఎన్నికవుతారని ఆయన అన్నారు. ఈ రిలే నిరాహార దీక్షలో కోయిడి నర్సింలు, ప్రతాప్ రెడ్డి, కల్లడి గంగాధర్, శంకర్, లవంగం రాజు తదితరులు పాల్గొన్నారు. రుద్రూర్ మండల కేంద్రంలోని మండల సమీకృత సముదాయ భవనంలో శుక్రవారం బీఆర్ఎస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పోచారం సురేందర్ రెడ్డి స్థానిక మండల ప్రజాప్రతినిధులతో కలిసి మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పోచారం సురేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంప్రదాయకంగా మహిళలు అందరూ కలిసి జరుపుకునే పండుగ బతుకమ్మ పండుగని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ బతుకమ్మ పండుగ కానుకగా మహిళలకు ప్రతి ఏటా బతుకమ్మ చీరలను పంపిణీ చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అక్కపల్లి సుజాత నాగేందర్, జెడ్పీటీసీ నారోజీ గంగారాం, వైస్ ఎంపీపీ నట్కరి సాయిలు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ బాలగంగాధర్ తదితరులు పాల్గొన్నారు. బాల్కొండ మండల కేంద్రంలో నూతనంగా మంజూరైన అగ్నిమాపక కేంద్రాన్ని శుక్రవారం రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ వర్చువల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడారు. బాల్కొండ నియోజకవర్గంలో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు వల్ల ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ప్రమాదాలు సంభవిస్తే వెంటనే స్పందించి నష్టాన్ని నివారించేందుకు ఉపయోగపడుతోందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫైర్ సేఫ్టీ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లిలోని తెలంగాణ యూనివర్సిటీ కామర్స్ విద్యార్థి కందుకూరి రాము ఇటీవల పీహెచ్డీ డాక్టరేట్ను సాధించారు. తేయు కామర్స్ విభాగం డీన్ ప్రొఫెసర్ గోపిశెట్టి రాంబాబు పర్యవేక్షణలో భారతదేశంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు అనే అంశంపై రాము పరిశోధన చేసి సిద్ధాంత గ్రంథాన్ని సమర్పించాడు. ఈ సందర్భంగా రామును తేయు రిజిస్ట్రార్ యాదగిరి, డీన్ రాంబాబు ప్రొఫెసర్లు అభినందించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని శుక్రవారం నాడు భైంసా మండలం దేగాం గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్ని ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చెందుతున్నాయని, చదువుతో పాటు క్రీడల్లో కూడా ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా నడుస్తున్నాయని అన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో హరీష్ రావు పర్యటన సందర్భంగా కాంగ్రెస్ నాయకులను అరెస్టు చేయడాన్ని బాన్సువాడ కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా మైనార్టీ సెల్ అధ్యక్షుడు మహమ్మద్ అబ్దుల్ ఖలీక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నేతల గొంతులను నొక్కి ముందస్తు అరెస్టు చేయటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అంతేగాక ఈ నెల 4న బాన్సువాడలో కేటీఆర్ సభను ఉద్దేశించి అరెస్టు చేశారని, అభివృద్ధి చేశామని గొప్పలు చెప్పుకోవటం తప్ప బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమీ లేదని అన్నారు. రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని ఆయన హెచ్చరించారు. అరెస్ట్ అయిన వారిలో సొసైటీ డైరెక్టర్ రంజర్ల సాయిలు, నార్ల రాఘవేందర్, మాజీ వార్డ్ సభ్యులు సలీం, అక్బర్, కొట్టంల గంగాధర్, ఎక్స్ వార్డ్ యువజన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు మన్సూర్ ఉన్నారు.
ఎడపల్లి మండల కేంద్రంలోని ఐకేపీ కార్యాలయంలో మహిళలకు బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ రజితా యాదవ్ చేతుల మీదుగా బతుకమ్మ చీరలను మహిళలకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా బతుకమ్మ పండుగ కానుకగా చీరలు పంపిణీ చేస్తోందని తెలిపారు. ఈసారి అనేక రకాల చీరలు అందుబాటులోకి వచ్చాయని అన్నారు. మహిళామణులు బతుకమ్మ పండుగను ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ ఏపీఎం సాయిలు, ఎంపీటీసీ మనీషారెడ్డి, ఐకేపీ మహిళా సమైక్య అధ్యక్షురాలు శ్రీదేవి, ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. నగరంలోని పాత ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఆశా వర్కర్లు తమ డిమాండ్ల పరిష్కారం కోసం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆశా వర్కర్లు మాట్లాడుతూ తాము చాలని వేతనాలతో ప్రభుత్వ పథకాలన్నింటినీ అమలు చేస్తున్నామని అన్నారు. తమపై పని ఒత్తిడి పెంచినా భరించి పని చేస్తున్నామని, అయినప్పటికీ ప్రభుత్వం తమపై కనికరం చూపడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సమాన పనికి సమాన వేతనం, కనీస వేతనం 18,000 రూపాయలు ఇవ్వాలని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యంతో పాటు అన్ని సౌకర్యాలు కల్పించి పని ఒత్తిడి తగ్గించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇక వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి భారతీ న్యూస్.